హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ జాస్మిన్ 3864. ఈరోజు అల్లం నిలువ పచ్చడి చూద్దామా. ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి సూపర్ ఉంటుందండి. నేను చెప్పే కొలతలు ఫాలో అయితే పర్ఫెక్ట్ జింజర్ పికిల్ పట్టేయచ్చు. ఎండతో పని లేకుండా అల్లం నిలువ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. 100 గ్రాముల అల్లం ముక్కలు, 100 గ్రాముల చింతపండు తీసుకోండి. ఈ రెండు ప్లేట్లో ఈ విధంగా పరిచి ఫ్యాన్ కింద 1 గంట ఆరబెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 200 మిల్లీలీటర్ల వాటర్ పోసి మరిగించండి. ఈ విధంగా మరిగేటప్పుడు ఆరబెట్టిన చింతపండు వేసేసి ఉడికించండి. 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఈ విధంగా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ధనియాలు దోరగా వేయించండి. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు లైట్గా రోస్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. మాడనివ్వకండి, ప్లేట్లో సపరేట్ చేసేసుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. వేడిశనగ నూనె అయితే నిల్వ పచ్చళ్ళకి బాగుంటుంది. అల్లం ముక్కలు వేసేసి వేయించండి. లో టు మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ బాగా వేయించండి. ఈ విధంగా వేగిన తర్వాత సపరేట్ చేసేయండి. అదే ప్యాన్లో 200 మిల్లీలీటర్ల ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 8 నుంచి 9 వెల్లుల్లి రెప్పలు క్రష్ చేసి వేసేసుకోండి. తాలింపులు వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేసి ప్యాన్ పక్కన పెట్టేయండి. మిక్సీ జార్లో వేయించిన ధనియాలు, ఆవాలు మెత్తగా మిక్సీ పట్టేయండి. తర్వాత అల్లం ముక్కలు వేసేసి 20 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మిక్సీ పట్టేయండి. బెల్లం తురుము, చింతపండు గుజ్జు వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోండి. 70 గ్రామ్స్ కారం, 50 గ్రామ్స్ సాల్ట్ తీసుకోండి. సాల్ట్ కావాలంటే తర్వాత మిక్స్ చేసుకోవచ్చు. 150 గ్రామ్స్ బెల్లం తురుము తీసుకుని మొత్తం మిక్సీ పెట్టేయండి. ఉప్పు కారం చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. చల్లారిన తాలింపులోకి ఈ పికిల్ అంతా వేసేయండి. మొత్తం కలపండి. ఆయిల్ అంతా కలిసేలా కలుపుకోవాలి. చల్లారిన తాలింపులోనే కలపాలండి. అంతేనండి, టేస్టీ పికిల్ రెడీ. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇది 3 to 4 months వరకు స్టోర్ ఉంటుంది. బయట కూడా ఫ్రిడ్జ్లో అయితే 6 months వరకు ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.